హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన ప్రతి రాజకీయ నాయకుడికి నమస్తే సార్. ఒక్క పావు గంట మీకు ఫ్రీ టైం ఉంటే ఈ టెలికాస్ట్ చూడండి. ఎందుకు చూడాలి అంటే చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇది ఒక ఆర్టికల్ నేను రాశాను. కరప్షన్, సొసైటీ, నాయకుల పనితీరు, వ్యవస్థ, విధానం, ప్రజలపై నాయకులకున్న ప్రేమ అవి మొత్తం దీంట్లో పొందుపరిచాను. After watching this video, you will come to know about all those things. First of all, myself, I'm KV Kumar Kauri. I have done my graduation from BA Politics and now I'm pursuing my masters in mass media and politics again. Professionally, I'm a fashion designer cum writer. Middle class life. Sri Sri Anna, Sri Sri Books Anna, Chalam Anna, Society Anna, People Anna, Karl Marx Anna, Vyavastha Anna ఎక్కువ ఇష్టం. Now coming to the point. India, Bharat. 120 కోట్ల పైసలకు జనాభా, ఎన్నో మతాలు, మరెన్నో సంస్కృతులు, ఇంకెన్నో సాంప్రదాయ పద్ధతులు, వివిధ కులాలు, వర్గాలు, తెగలు, జాతులు, వివిధ రకాల మెంటాలిటీ, భావాలు కలిగిన మనుషులు, గొప్ప వ్యక్తులు, యోధులు, మహానుభావులు, గాంధీజీ, నేతాజీ, వివేకానంద, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ఇంకా ఎందరో అటువంటి యుగ పురుషులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ గొప్పగా కనిపించే దేశం, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దేశం, ప్రపంచానికి విలువలు నేర్పించిన దేశం కూడా మందే. ప్రతి భారతీయుడు తన భుజాల మీద మోయాలనుకున్న బరువనిపించేంతటి కీర్తి కలిగి ఉన్న దేశం కూడా మందే. అభివృద్ధిలో ప్రపంచమే పాఠాలు నేర్చుకునే విధంగా సత్తా కలిగి ఉన్న దేశం మంది. హ్యాట్స్ ఆఫ్ ఇండియా. ఇలాంటి గొప్పదాన్ని చెప్పుకునేందుకు బాగుంటాయి, వినేందుకు కూడా బాగుంటాయి. కానీ వినేటప్పుడు కొంచెం ఆలోచన పెడితే మాత్రం సిగ్గు, బతుకు మీద భయం, కంట్లో తగ్గే వెలుగు, గుండెల్లో కంగారు. ఎస్, ఇట్స్ ట్రూ. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన దేశంలో అభివృద్ధి లేదు. ప్రపంచానికి ధనవంతుల్ని అందించిన మన దేశంలో నిత్య పేదరికం. ప్రపంచానికి జ్ఞానం పంచిన మన దేశంలో నిరక్షరాస్యత. ప్రపంచానికి ఉద్యోగాలు కల్పించిన మన దేశంలో నిరుద్యోగం. ప్రపంచం మన సహకారంతో గొప్పగా పయనిస్తుంటే మన దేశంలో చెత్తగా పెరిగిపోతున్న అవినీతి. ఛీ, బ్రతుకుతున్నావంతే, గాలి పీల్చుకుంటూ, ఆహారం తీసుకుంటూ, కాలం వెంట పరిగెడుతూ. కాలం మారుతున్న, లాభం శూన్యం. Here I don't want to blame any politicians and I don't want to blame any people. This I'm asking, it's my doubt. As a common man and as a political student, నాకున్న డౌట్ ఇది. అండ్ నాకు సిటిజన్ గా అడిగే రైట్స్ కూడా ఉన్నాయి. అందుకే అడుగుతున్నాను, ప్రపంచానికి ఎంతో నేర్పించడం వలన మన జ్ఞానం తగ్గిందా, లేక మనలో బద్ధకం పెరిగిందా, లేక కొందరికి సంపన్నులు, పారిశ్రామికవేత్తలు అలాంటి వాళ్ళకి మనకెందుకులే డెవలప్మెంట్, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ భాగస్వామ్యం, ఇవన్నీ మనం హ్యాపీగా ఉన్నాం, బాగా సంపాదిస్తున్నాం, చాలు మన పిల్లల్ని డెవలప్డ్ కంట్రీస్ అయినా యుఎస్, యూకే, సింగపూర్ పంపించుకుందాం, అక్కడ చదివించుకుందాం, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు, చాలు అనే కోరిక పుట్టిందా? కరప్షన్, అవినీతి జరుగుతుందంటే నాయకుడు బలవంతుడా లేక సామాన్య జనం బలహీనుడా? ఒక అవినీతి వ్యవస్థలో నువ్వు పనిచేస్తూ బతుకుతున్నావంటే మనకు దాన్ని మార్చుకోవడం చేతగాక, లేక మనకు మరొక అవకాశం లేక, ప్రభుత్వాధికారులకు మన పనులు చేయడం కోసం లంచం ఇస్తున్నామంటే మనకు వాళ్ళతో పని చేయించుకునే అధికారం లేక, లేక లంచం ఇవ్వకుండా ఏది కాదనే నమ్మకంతోనా? ఆర్టీఓకో, ట్రాఫిక్ ఎస్ఐకో నువ్వు వందిస్తున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నావా, లేక నీపై తప్పుడు కేసు పెడతాడా? నీకు సమాధానం ఏంటి? నీకు భయమా, లేక రెస్పాన్సిబిలిటీ లేకపోవడమా? నిన్ను లంచం అడిగే అధికారికి జీతం ఇచ్చేది నువ్వు ఓటేస్తే ప్రభుత్వం అని నీకు తెలుసా? పెద్దింటి కొడుకు పీజీ కోసం దేశ విదేశాలకు వెళ్తుంటే పేదింటి కొడుకు మాత్రం కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉంటే కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? నింద నాయకులకా, కర్మ పేదవాడిదా? ఐఎమ్ నాట్ బ్లేమ్ లీడర్స్. చేయి వాటం కొందరి సంస్కృతి, చాచి ఇవ్వకపోవటం నీ స్వార్థం, నీ పిరికితనం, తరతరాలుగా మన జాతి దరిద్రం. ఎస్, కాదంటారా? మై బ్రో అండ్ మై సిస్టర్, నిన్నే ఐఎమ్ ఆస్కింగ్ యూ. న్యాయం నీతికి బంధువు, దానంతటి అదే రావాలి, కానీ నువ్వు లంచంతో కొన్నవేంటి? నీ అవసరం అధికారికి ఆసరా, మరి కొందరిని అడిగేందుకు అదే అవకాశం. ఇలా వ్యవస్థ అంతా వ్యాపించేందుకు నువ్వే కారణం. మార్పుకి మొదలు ఒకటే, నష్టానికి మొదలు ఒకటే. బాగుపడే జీవితాలు ఎన్నో, తగలబడే జీవితాలు అన్నీ. నువ్వు దేంట్లో ఉంటావు బ్రో? చుడిదారు ఫ్రెండ్, నువ్వెక్కడా? తప్పు చేయని ఎవరికైనా సరే ఇంతకు ముందు జరిగిన తప్పు గురించి ఎవరినైనా ప్రశ్నించే హక్కు, అధికారం రెండూ ఉంటాయి. ఇది తప్పు చేయని ఎవరికైనా ఉంటుంది. నాకు నమ్మకం నా మీద. నేను తప్పు చేయట్లేదు, చేయను అని ప్రభుత్వంతో పని చేయించుకోవడం మనకు చేతగాక వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఏదో ఒక మూల కొంచెం నిజాయితీతో ఉండే ఒక అధికారిని కూడా
నిలదీస్తున్నావు, తప్పడుతున్నావు, అది కూడా తప్పే. కానీ నీ సమస్య గురించి నువ్వు పోరాడడం మాత్రం తప్పైతే కాదు. దానివల్ల నీకు వచ్చే ఇబ్బంది, కీడు, చెడు ఏదీ లేదు. నీ హక్కును వాడుకుంటున్నావంతే. నీకు రైట్స్ ఉన్నాయి, వాడుకో. సరే, దేశం టాపిక్ కి మళ్ళీ వద్దాం. 120 కోట్ల మంది కాంగ్రెస్ అనే ఒక జాతీయ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించాం కదా, పాస్ట్ బిఫోర్ బీజేపీ. ఆ పార్టీ వలన దేశానికి జరిగిన నష్టం, అభివృద్ధి రెండు మనకు తెలుసు. అఫ్ కోర్స్ ఏ పార్టీ అయినా సరే ఇవి రెండు కామన్. నష్టం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. గాంధీ మహాత్ముడు ఎంతో పోరాడి బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టిన రోజు నుండి మన నాయకులు ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ, కన్స్ట్రక్షన్ లో ఉంది, అభివృద్ధి చేస్తున్నాం, చేసి చూపెడతామని గ్రామఫోన్ కాలం నుండి మైక్రోఫోన్ కాలం దాకా ఒకటే మాట మారుమోగిస్తున్నారు కదా సార్. ఎప్పుడు ఆ మాట నిజమయ్యేది? ఎప్పుడు ప్రతి పేదవాడు సామాన్యుడు కన్న కళ నిజమయ్యేది? 120 ఏళ్లుగా యావత్ భారత్ కంటున్న కళని ఏ నాయకుడు సార్ నిజం చేసేది? మళ్ళీ ఎవరన్నా నన్ను అడగొచ్చు, అంటే మార్పు అభివృద్ధి లేకుండానే నువ్వు పప్పర్మెంట్ బిల్లతే రోజు నుండి ఫేస్బుక్ వాడే రోజుకి ఎలా ఎదిగావురా అనేసి. టెక్నాలజీ పెంచాం, దూర ప్రయాణం తగ్గించాం, ఐటీ కంపెనీలు, టాప్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఇచ్చాం కదా, ఇంకేంటి అభివృద్ధి అంటే అని. వీటి వల్ల పేదవాడికి సామాన్యుడికి ఏం మేలు జరుగుతుందో అంచనా వేయండి. లాభపడుతుంది ఎవరో కనిపెట్టండి. టెక్నాలజీ పెంచాం కదా అంటే కరప్షన్ పెంచారు కదా, దారిద్ర్యరేఖ స్థానం కొందరే సంపన్నులు అన్న మాట పరిధి పెంచారు, పేదరికం పెంచేశారు, ఐటీ కంపెనీలు పెట్టి అమెరికా వాళ్లకు జాబులు ఇచ్చారు, ఆదాయం నేల మీద పెట్టి అవసరం ఆకాశంలో ఉంచితే ఎలా సార్ అందుకునే సామాన్యుని పేదవాడు? ఫ్రీగా ఫ్లైట్లు వినేస్తారా మీరు? అభివృద్ధి అంటే పరాయి దేశాల దగ్గర జీవితాంతో అప్పుగా అడుక్కునేది కాదు సార్, స్వతహాగా సాధించుకునేది. అది మనతోనే ఉండాలి, మన కంట్రీలో ఉండాలి. అది వైద్యం, విద్య, రవాణా, మార్కెట్, ఆనందం, ఇలా ప్రతిదీ పేదవాడికి పెద్దవాడికి తేడా పెట్టి ఎలా సార్ అందరూ ఒకటే అని చెప్తారు మీరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు యుగ పురుషుడు, తమ రాష్ట్రపతి, భారతరత్న కూడా పొందాడు. అయినా సరే తనన్న మాత్రం ఒక ఫార్మర్. అది నాయకత్వం అంటే. మన తండ్రి ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే, కూతురు మంత్రి, బంధువు జెడ్పీ, ఇంకో బంధువు ఎమ్మెల్సీ. వారసత్వ రాజకీయం, బంధుత్వ రాజకీయం. రాజకీయం ప్రజాసేవ పేరు చెప్పి ప్రజల సొమ్ముతో మేపుతున్నారు కదా సార్ మీ వర్గాన్ని, మీ తరాన్ని, మీ కులాన్ని. ఇంకెలా సార్ అభివృద్ధి? 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము, మీరు, మీ కుటుంబం, మీ తరం, మీ వర్గం ఇలా అందరూ పంచుకుంటా పోతే ఇంకెలా పెడతారు ప్రజలకి? లాల్ బహదూర్ శాస్త్రి గారు తన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఒక రైలు ప్రమాదం జరిగి 120 మంది దాకా చనిపోతే తన నిర్లక్ష్యం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయపడ్డారని తన మనస్తాపం చెంది తన తప్పు తెలుసుకొని అప్పటికప్పుడు పదవికి రాజీనామా చేశారు. అది నాయకత్వం అంటే. కానీ ఇప్పటి మన రాజకీయ నాయకులు అధికారం కోసం మాత్రమే పోరాడతారు, ఆస్తుల కోసం ఎగబడతారు. ఇది రాజకీయమా? ఇది నాయకత్వమా? పరామర్శ అంటే ఏంటి? ఏదైనా అయితే వస్తున్నాం, పరామర్శిస్తాం అంటారు. పరామర్శ అంటే అర్థం ఏంటి? మీకు వారి ప్రచార మార్గమా, లేక ప్రజలకు న్యాయం చేయటమా? పూటకో పార్టీ, గంటకో కండువా కప్పుకునే నాయకుల్ని ఏమందాం మనం? అభివృద్ధి మన దేవుడి దయ సార్. ఆడపిల్లకి రక్షణ లేదు, జన్మనిచ్చే తల్లికి రక్షణ లేదు, పురుడితో ప్రాణం పోసే దేవతా మూర్తికి నరకం చూపిస్తున్నాం కదా సార్ మనం. మేరా భారత్ మహాన్ గర్వంగా చెప్పుకున్నాం అంటే గొంతు కూడా రావట్లేదు. ఆడపిల్లను వేది కుక్కలు వెంట పడితరవుతున్న న్యాయ దేవత కళ్ళు కప్పి మనం కళ్ళు, చెవులు, హృదయం అన్ని మూసిపోయి కూర్చున్నాం. మొన్నెవడో ఒకడు అంటున్నాడు, అమ్మాయి డ్రెస్ సెన్స్ బాగాలేదు కాబట్టి ఇలా జరుగుతున్నాయి, అందుకే ఇవన్నీ మానవంగాలు, అత్యాచారాలు అన్నీ అనేసి. సారీ యాక్చువల్లీ నేను ఇలా మాట్లాడకూడదు, బట్ అడగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒరే, మీ అక్కో, మీ చెల్లో, మీ తల్లో జీన్స్ ప్యాంటు స్కర్ట్ వేస్తే నువ్వు ఎలా చూస్తావురా? మరి జన్మనిచ్చే స్త్రీ గురించి అలా ఎలా అన్నవరా సన్నాసి? కొందరు జీన్స్ స్కర్ట్లు వేసుకుంటే ఎందుకు ప్రతి అమ్మాయికి అన్యాయం జరుగుతుంది? ఎందుకు అందరికి అరాచకాలు చూపిస్తున్నాం? చుడిదార్ వేసుకున్న అమ్మాయి అయినా సరే, శారీ కట్టుకున్న అమ్మాయి అయినా సరే, రోజుకు ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ఆడవాళ్ళు క్షోభకు గురవుతూనే ఉన్నారు, నరకం చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా? అసలు ఏంటి? వాళ్ళు ఆడవాళ్ళగా పుట్టడమే వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన తప్ప? అదే వాళ్ళ శాపమా? స్త్రీ కనిపిస్తే చాలు సార్ అత్యంత దారుణంగా చూస్తున్నాము. రితేశ్వరి, నాగార్జున యూనివర్సిటీ అమ్మాయి. ఆ అమ్మాయి మరణం యొక్క కారణం ఏంటి?
ఆ ఎదవలు ఎంత నరకం చూపించి ర్యాగింగ్ చేస్తుంటే ఆ అమ్మాయి ఎంత బాధగా ఉత్తరం రాస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం ఏమైంది? ఇప్పటికి జరగల. ప్రతి నాయకుడు యూనివర్సిటీకి వెళ్తాడు, ప్రెస్ మీట్లు పెడతారు, ప్రచారం చేసుకుంటారు. ఇదా న్యాయం అంటే? వాళ్ళ పేరెంట్స్ అక్కడ కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఓదార్చే వాళ్ళు లేరు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ అమ్మాయికి న్యాయం చేసేవాడు అంతకన్నా లేడు. ఎన్ని చట్టాలు సార్, ఎన్ని శాసనాలు ఎన్ని పెట్టారు. స్త్రీ మహిళా మండలి అంటారు, మహిళా శాఖ అంటారు, మహిళా పోలీస్ స్టేషన్ అంటారు. ఒక్కడన్నా కరెక్ట్ గా ఉన్నాయా? ఒక్క చట్టం, ఒక్క శాసనం కరెక్ట్ గా అమలు అవుతుందా? ఇఫ్ ఇన్ కేసు అమలు అయితే ఎందుకు ఇలా అమ్మాయిల మీద ఇంకా దారుణాలు జరుగుతున్నాయి? అధికారులు అంతే, జైల్లో పెట్టి కుక్కల్ని మేపుతున్నారు 4 పూట్ల ఫుడ్ పెట్టి. ఒక్క డౌట్ సార్, మీ కూతురుగా మీ బంధువుకు ఇలాంటి దారుణం జరిగితే తప్ప మీకు ఆ బాధ అర్థం కాదా? ఆ నరకం మీకు తెలియదా? ఇలా ఎంతమంది బలవుతున్నారు సార్? ఎంతమంది ఇంకా బలి కావాలి? దయచేసి అభివృద్ధి కన్నా ముందు ఆడపిల్ల రక్షణ కల్పించండి ప్లీజ్ సార్. చట్టాలు పెంచకండి, ఉన్న వాటికి తిరిగి సరిగా ప్రాణం పోయండి. ఎలాగో తెలియపోతే మేధావుల్ని వాడుకోండి, కానీ ఆడపిల్ల కన్నీరు మాత్రం అరిష్టం. మన దేశం డెవలప్ కావట్లా అంటే అదే ముఖ్య కారణం. ఆడపిల్ల కన్నీరు పెడితే నరకం సార్. దేశానికే దరిద్రం పట్టుకుంటుంది ఆడపిల్ల కన్నీరు. రైతు ఆత్మహత్యలు అంటే విశ్లేషించండి సార్, భరోసా ఇవ్వండి, నమ్మకం ఇవ్వండి. వచ్చి శవానికి దండేసి మేము ఉన్నామని చెయ్యి వెళ్ళిపోతే ఎలా? విశ్లేషించండి, రైతు భావాలు తెలుసుకోండి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇబ్బందులు ఏంటి? ఆర్థిక ఇబ్బందులా? పంట పండట్లేదా? పొలాలు బాగాలేవా? లేకపోతే బానిసలుగా బతుకుతున్నారా? కనుక్కోండి, విశ్లేషించండి. రైతు ఆత్మహత్యలుండో అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు పడుతుంది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ని పూర్తిగా వాడుకోండి సార్. రైతుల దగ్గరికి ఏ ఒక్క పరిశోధన వెళ్ళట్లేదు. విత్తనాలు, సీడ్స్ కంపెనీలు నలుగురు కమిడియన్స్ పెట్టి యాడ్లు చేస్తారు. ఆ సీజన్ లో పక్కా సీజన్ చూసుకొని మొత్తం మోగిస్తారు. ఎవరిని ఏ కంపెనీని నమ్మాలో తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక కంపెనీని నమ్మేసి మోసపోతే నష్టపోయేది రైతే, ప్రభుత్వం కాదు. అలా నష్టపోతే ఏ నాయకుడు వాళ్ళని పట్టించుకోడు. డెవలప్ చేసిన టెక్నాలజీ ఏమవుతుంది? ఇక్కడ రైతుల కోసం ఎంత మేర వాడుతున్నారు. అధికారులు సరైన సహకారం అందిస్తే రైతు ఎంత శ్రమనైనా సరే వడ్డించి పంట పండించగలడు. అభివృద్ధికి తనే ప్రాణం పోయగలడు. కానీ మీరు ఏం చేస్తున్నారు? నీరు ఉండదు, కరెంట్ ఇవ్వరు, మాసాలకు కష్టపడి చెమట ఓడిచి పండించిన పంటకు సరైన ధర ఉండదు, మార్కెట్ ఉండదు. దళారులే పందుల్లా తింటుంటే రైతు అప్పులు కట్టలేక పొలాలు ప్రాణాలు అమ్ముకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ చంద్రబాబు సార్, మీరెంత కృషి చేస్తున్నా సరే అది మధ్యలోనే కరిగిపోతుంది. నిధులు అంతే మధ్యలోనే జారిపోతున్నాయి. పందుల్లా మెక్కుతున్నారు కొందరు. అసలే వర్షాలు లేక ఆకాశం వైపు చూస్తున్న రైతులతో కన్నీరు పెట్టించకండి సార్. ఇలా అయితే రేపు అమరావతిలో ఆకలికి బియ్యాన్ని కూడా అడుక్కోవాల్సిన కర్మ పడుతుంది మనకు. ఇక్కడ నిర్మించుకుంటే పోతే అక్కడ కూలిపోయే బతుకులు ఎన్నో. అంచనా కావాలి సార్. ప్రతిపక్షం, మిత్రపక్షం, జాతీయ పక్షం, అఖిల పక్షం ఇలా విభేదం చెప్పకుండా అన్ని పార్టీలు, అందరూ నాయకులు ఒక తాటిపై నిలబడి అమరావతి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కి ఇదే బలం అని ఒక్క మాటపై నిలబడితే అమరావతి ఏంటి సార్, ఆంధ్ర తెలంగాణ మొత్తం నవనిర్మాణంతో పుడ్డు పోసుకుంటుంది. కానీ పార్టీల నాయకులు అలా ఉన్నాయా? ఆ విధానం వస్తుందా అంటే లేదు. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ ఇన్సిడెంట్, ఎక్కడికో వెళ్ళిపోను, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. గోదావరి పుష్కరాలు ఎంత గర్వాన్ని, ఎంత ఆనందాన్ని, ఎంత పుణ్యాన్ని అందించిందో అంతే అపకీర్తిని, అంతే బాధను మిగిల్చింది. అంత బాధాకర సమయంలో కూడా అన్ని పార్టీలు, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అక్కడ పొజిషన్ బాగు చేయకుండా, ఏది సహాయం అందించకుండా ప్రెస్ మీట్లు పెట్టి సీఎం చేతగాని సీఎం, పనికి మాలిన వ్యవస్థ, సీఎం రాజీనామా చేయాలి, మేం పరిపాలిస్తాం అంటే ఇదా ప్రజలపై మీకున్న ఇష్టం? ఇదా అధికార పార్టీపై మీకున్న కోపం? మిగతా మరి ప్రజలక్కర్లేదా? ఆ సంఘటన ఎంత బాధాకరమో వీళ్ళ అజ్ఞానం కూడా అంతే బాధాకరం. వీళ్ళ అధికార కోరిక మన దరిద్రం. చాలా బాధ అనిపించింది. అన్ని రోజుల మధ్య కూడా రాజకీయం చేస్తుంటే చిరాకు వచ్చింది ప్రజలకు కూడా. ఒక అండర్ ఆఫీసర్ చేసిన మిస్టేక్ అండ్ కొందరి భక్తులు అది ఉత్సాహం వదిన జరిగిన మిస్టేక్. అది సీఎం మేము తొక్కోండి, ప్రమాదం చేయండి అని చెప్పలా కదా. అండ్ ఆ టైంకి ఆ విధంగా ఏర్పాట్లు మరి ఏ సీఎం, మరి ఏ నాయకుడు చేయలేడు. చంద్రబాబు సార్ నిజంగా గ్రేట్. ఆ విధంగా ఆయన చేశారు. ఒక సీఎం అయ్యుండి తను ఘాట్లు మొత్తం తిరిగాడు. అర్ధరాత్రి 12:30, 1:30 అప్పుడు కూడా ఘాట్లు మొత్తం తిరిగి వాళ్ళ యోగక్షేమాలు మొత్తం తెలుసుకున్నాడు. ఆయన సీఎం అంటే
హాఫ్ లీటర్ క్యాపబిలిటీ ఉన్న ఒక బాటిల్లో లీటర్ వాటర్ పోస్తే పొజిషన్ ఏంటి? 1,00,000 మంది ప్రవేశానికి అర్హత ఉన్న ఒక ప్లేస్ లో కొన్ని లక్షల మంది ఒక్కసారిగా సమూహంలా వచ్చి పడితే కండిషన్ ఏంటి? బారికేడ్లు ఎక్కి దూకి మరీ జనం పుణ్యం పొందాలి అని కోరుకుంటే ఏ నాయకుడు వాళ్ళని ఆపగలడు? నీతి, నిజాయితీ, ధర్మం, ప్రజాస్వామ్యం, ప్రజాక్షేమం తెలిసిన సీఎం ఎప్పుడు విఐపి కాదు, సామాన్య కార్యకర్త మాత్రమే. అది బాబు అయినా, మోడీ అయినా, రేపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా వాళ్ళు ప్రజల మనుషులు, ప్రజల సేవకే వాళ్ళు, ప్రజలతో పాటే వాళ్ళు. అది రాజ్యాంగం రాత. విఐపి లేదు, వంకాయ లేదు. చంద్రబాబు గారు తనకు తానుగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రజల మనిషిగా భావించుకున్నాడు. అది ఆయన కర్తవ్యం. ప్రజల ఘాట్ల గురించి చెప్పాల్సింది ఎవరు? మీడియా, అన్ని పార్టీలు, ఆ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు. మీ బంధువులకి, మీ పిల్లలకి ఇచ్చుకునే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వట్లా సామాన్య పీపుల్ కి? ఆయన ప్రజల మనిషి, మీరు కాదా? ఎన్నికల ముందు వస్తారు కదా, మేము ప్రజల మనుషులు, మేము ప్రజల సేవకై పుట్టాం అంటూ దండాలు పెట్టుకుంటూ, జెండాలు పట్టుకొని, కారుపోతలు పోసుకుంటూ, హామీలు ఇచ్చుకుంటూ, వాగ్దానాలు చేసుకుంటూ వస్తారు కదా. అప్పుడేమయ్యారు? ఆ రోజు ఏమయ్యారు మీరు? రెస్పాన్సిబిలిటీ అంతా ఏమైంది? అంటే ఓడిపోతే మాట మారుస్తారా? ఎన్నికలన్నా లేకున్నా జాతకీయానికి బాబే సీఎం. టీడీపీనే పార్టీ. అప్పుడు మంచి అయినా చెడు అయినా ఆయనది బాధ్యత. చెడు చేస్తే తిడతాం, మంచి చేస్తే పొగుడతాం. మీరు ఇలా మధ్యలో గోడ మీద పిల్లల్లా ఉండి, భయం వేస్తే దూకేసి, ధైర్యం వస్తే ఎగిరేసి మధ్యలో మియావ్ అంటే ప్రజలకు చిరాకు, నష్టం తప్ప లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లోకి వెళ్తున్నామంటే కత్తరు అత్తరు సిగ్నేచర్ కాదు. రాజ్యాంగం పట్టుకోండి, చదవండి, దాంట్లో భావాలు తెలుసుకోండి. దాంట్లో ఉంటాయి లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, ప్రజల మధ్య ఎలా ఉండాలి, అసలు చట్టాలు ఏంటి, శాసనాలు ఏంటి, నాయకత్వం ఏంటి, గెలిస్తే చేయవలసింది ఏంటి, ఓడిపోతే నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రజలకు ఎలా సేవా కార్యక్రమాలు చేయాలి అనేది మొత్తం రాజ్యాంగంలో ఉంటాయి. ఫస్ట్ తెలుసుకోండి అవి. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగం తెలుసుకున్నాక రాజకీయాల్లోకి రండి. ఓకే, నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. విభజన కాంగ్రెస్. రాష్ట్రం విడిపోయింది అంటే అన్ని పార్టీల హస్తం ఉన్నది అన్నది కూడా ఎంత నిజమో, హస్తం గుర్తు ఉన్న కాంగ్రెస్ పార్టీది కూడా అంతే మూల్యం. కాంగ్రెస్ పార్టీ యొక్క చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోయింది అన్న వాస్తవం తన పరిధి పెంచుకుంటున్న నిజం. తెలంగాణ మిగిలిన బడ్జెట్ లో ఉంది, ఎవ్రీథింగ్ ఓకే, హ్యాపీ. హైదరాబాద్ మంచిగా నిధులు వస్తున్నాయి, వాళ్ళకి హ్యాపీగా ఉంది. బట్ ఆంధ్ర పూర్తి లోటు బడ్జెట్, పాలనా యంత్రాంగం మొత్తం బయటే ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు అప్పుల్లో ఉన్నారు, కార్మికులు అవస్థల్లో ఉన్నారు. మొత్తం పాలన భవిష్యత్తు అర్థం కాకుండా ఉంది. విడగొట్టే రోజున ఆంధ్రుల కళ్ళు చెవులు మూసమని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ప్రకటించింది, హామీ ఇచ్చింది, విడగొట్టింది. ఇప్పుడు ఆ హామీ ఊసేది, పార్లమెంట్లో పెట్టాలని హోరేది. క్యాబినెట్ మీటింగ్ పెడితే సుష్మా స్వరాజ్ రైతు మోడీ అంటారు. మీకు వారి కారణాలు కావాలా, కుళ్ళిపోతున్న మా బతుకులు కావాలా? ఎంతమంది బలిదానం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉస్మానియాకు వచ్చి మీకు అండగా నేనుంటాను అంటే అర్థం ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ అండ ఏమైనాడు? కాంగ్రెస్ పాలన టైంలో తెలంగాణను అభివృద్ధివంతంగా ప్రాణం పోసి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు. అప్పుడు సమస్యలు ఉన్నాయి బాబు, నాయన తీర్చండి అయ్యా అంటే మీరు ఎక్కడ? కాంగ్రెస్ పాలన కాలంలో రాహుల్ గారు ఎన్నిసార్లు హైదరాబాద్కు వచ్చారు? తిరుపతిలో పోలీసభ అంట, రాష్ట్రం విడిపోకూడదు అంటూ మొరబెట్టుకుంటే పట్టించుకొని మీరు ఇప్పుడు ఎందుకు సభ పెడుతున్నారు? ఎందుకు మళ్ళీ అవే అబద్ధాలు, అవే మోసాలు? ప్రజలు మీకు అన్యాయం చేశారు, వాళ్ళని విధంగా మోసం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మాకు మీ సభలు వద్దు, స్పీచ్లు వద్దు అయ్యా, బంగారం కన్నా ప్రత్యేక హోదా ఇప్పించిన చాలు. మీరు నిజంగా మా మంచి కోరుకుంటే ప్రత్యేక హోదా ఇప్పించండి. మునుకోటి విషయం కూడా అంతే, రాజకీయం. మాకు సిగ్గేస్తుంది వినాలంటే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో, తెలంగాణలో కనీసం ప్రతిపక్ష స్థాయి హోదాలో కూడా లేదు. అయినా ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు మీరు? ఉత్తరాఖండ్ విషయంలో మీరు ఏం చేశారు? స్టూడెంట్స్ చనిపోతే ఏమన్నా చేశారా? ఆఖరి బంతి అన్న కిరణ్ కుమార్ గారు ఎక్కడ? ఆఖరి బంతికి బౌల్డ్ అవుతారో బౌండరీ కొడతారో తెలియని ఆయన ఆ రోజు ఆ మాట ఎలా అన్నారు? ఇప్పుడు ఏమయ్యారు? ఎక్కడున్నారు? సమైక్యాంధ్ర పార్టీ ఏమైంది? లగడపాటి గారు సార్ మీరు ఎక్కడండి? ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు భయం ప్రజల మధ్యకు రావాలంటే. జాతీయ పార్టీ బీజేపీ మినిస్టర్స్ నిద్రపోతున్నారా? ప్రెస్ మీట్లో సాకులు చెప్తున్నారా? అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు బీజేపీ ఎప్పుడు చేస్తుంది ప్రత్యేక హోదాపై ఖచ్చిత ప్రకటన? కాంగ్రెస్ పార్టీ గురించి వదిలేయండి, మీరు వాళ్ళందరూ కలిసి విడగొట్టారు. ఆ పార్టీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చి బిల్లు పాస్ చేయకుండా మోసం చేసింది. సరే, కాంగ్రెస్ పార్టీని దేశం మొత్తం తరిమి కొట్టింది.
అందుకే ప్రజలు ఆ పార్టీ మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? రేపు మీ పార్టీ పొజిషన్ కూడా అదే అవుద్దేమో, గుర్తుపెట్టుకోండి సార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రత్యేక హోదా పైన ఖచ్చితంగా ప్రకటన చేయకపోతే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు చేస్తున్న మోసం, మీరు చేస్తున్న అన్యాయం, మీ దారుణాలు మొత్తం మాకు గుర్తుంటాయి. రేపు పొద్దున్న చూపిస్తాం, ఎన్నికలు మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ టైం మీ పార్టీ రాదు, జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ రోజు ఢిల్లీలో దీక్షలు చేస్తూ బీజేపీ మా గొంతు నొక్కుతుంది అంటూ గొడవలు చేస్తే మీరు మా గుండెకాయ నొక్కారు కదా, మాది బాధ కాదా? అప్పుడు మాకు నొప్పి రాదా? మీకు అర్థం కాలేదా? అప్పుడు మీ పాలనలో 2G స్కామ్లు, 3G స్కామ్లు, దోపిడీలు, అత్యాచారాలు, నరకంలో బతుకులు, ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. అవి అన్ని మీకు తెలియదా? ప్రత్యేక హోదాపై నిలబడకుండా, కనీసం ఇప్పుడు కూడా పోరాడకుండా కళ్ళు పుల్లి కవలు చెబుతూ ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తే భూములన్నీ పంటలతో నిండిపోతాయా? అప్పులు తీరు ఆస్తులు పెరుగుతాయా? కన్నీళ్ళు కడిగి కడిక దరిద్రం వెలుగై ఉరుముతుందా? పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తే ఆయనపై నిప్పులు జరిగారు. మరి ఇతర పార్టీ అయినా ప్రత్యేక హోదాపై ఎంత మేర పోరాటం చేస్తుంది? ఏ నాయకుడు అయినా సరే మీడియా వచ్చి మైక్ పెడితే ఒక పావు గంట పాట పాడతావు, అరగంట డాన్స్ చేస్తావు, నీ ఇష్టం అయిపోయింది. నాయకుల్లా ఎక్కడ ప్రత్యేక హోదా విషయం? ఢిల్లీ దాట్రా, పార్టీ నాయకుల్లా కాదు, సామాన్య అభివృద్ధికి వారధిలా ప్రకటనలు చెయ్యి, గొంతుకలుగా మారుతాం. యుద్ధం చెయ్యి, ఆయుధాలుగా వస్తాం. పోరాటం చెయ్యి, యోధులుగా నిలుస్తాం. ప్రత్యేక హోదా రథం అదిలించు, సారథులుగా ముందుకు నడుస్తాం. మంచి చెయ్యి, గుర్తుపెట్టుకుంటాం, నెక్స్ట్ నువ్వే సీఎం. ఇవేమీ చేయకుండా ఢిల్లీ ఏసీ రూముల్లో పడుకుంటూ బీజేపీని ఎలా ఎరకాటంలో పెట్టాలి, ఎలా క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి, ఎలా ప్రెస్ మీట్ పెట్టి హైలైట్ అవ్వాలి అనుకుంటే ఎందుకు? ఎవరికి లాభం? ఎందుకు ఆ ప్రజలు మీకు ఇంతకుముందు అధికారం ఇచ్చింది? నీకు చేతనైతే టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రత్యేక హోదా ఇప్పించు, ఆంధ్ర ప్రజలు కొంచెమైనా క్షమిస్తారు. అంతేగాని అభివృద్ధి నిర్మాణం కోసం కనీసం కంకర, ఇసుక, ఇటుకలైనా మోస్తున్న బాబుని తిట్టకు. ఆయన తిట్టే విమర్శ రైట్స్ కూడా ఎవరికి లేవు. ఈ అర్హత ఈ నాయకుడికి లేదు. రాజ్యాంగం అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు తెలియచేయమంది, కానీ మైక్ పట్టుకుని నీకు నచ్చింది, నీకు వచ్చింది వాగమని లేదు. అవసరం అనుకుంటే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా. కానీ నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయిగా, ఆ లిమిట్స్ నేను దాటకూడదుగా, అది నాకు బాగా తెలుసు. యాజ్ ఏ పొలిటికల్ స్టూడెంట్ అండ్ యాజ్ ఏ మీడియా పర్సన్ గా నాకు తెలుసు. సో నేను అవి క్రాస్ చేయట్లా. ప్రత్యక్ష హోదా తీసుకొచ్చి ప్రజల బతుకులు బాగు చేస్తే నువ్వే సీఎం. అది ఆ పైన బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా, అగైన్ టీడీపీ బాబు గారైనా సరే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో నవ్యాంధ్ర. ఇది మెయిన్ పాయింట్. అవసరాలు ఎక్కువ, ఆసరాలు తక్కువ. నిధులు కాదు కదా, ప్రజలు బాగుపడతారనే నమ్మకం కూడా లేదు. ప్రసంగాలు పెట్టి ప్రజల కోసం ఏదో చేస్తున్నాం, ఏదో పీకేస్తున్నాం అని పోజులు ఇచ్చే ఏ పార్టీ నాయకుడైనా సరే ఈ రోజు ఆంధ్ర ప్రాంతం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే కనిపించడం మానేశాడే. టీడీపీ అంటే అధికార పార్టీ, ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి అభివృద్ధి టీడీపీ రెస్పాన్సిబిలిటీ. అమరావతి క్యాపిటల్ అంది, మంచి ప్లాన్, సరైన స్థలం, గుడ్ ప్లాన్. బట్ కేంద్రం సహకారం ఏది? నిధులేవి? ఈవెన్ దో టీడీపీ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఎంత మేర పోరాడుతున్నారో తెలియదు. ఒకవేళ ప్రత్యేక హోదా కోసం మీరైనా గట్టిగా పోరాడుతుంటే ఆ పోరాటం పరిధి మరియు బలం రెండు పెంచుకోవాలి సార్. ఈ బలం సరిపోదు. సింగపూర్, జపాన్, చైనా నుండి ఇన్ని టాప్ కంపెనీస్ అంత మంది మిలియనర్స్ పెట్టుబడులు పెట్టినా అది ఒక గృహం దాల్చి అభివృద్ధివంతంగా బ్రతికేందుకు అవకాశంగా మారి సామాన్యుడికి ఒక ప్రాణంలా వచ్చేందుకు 10 ఏళ్ల కాలం పడుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో డెవలప్మెంట్, రూలింగ్, కంపెనీస్, కన్స్ట్రక్షన్స్, ఐటీ, ఈటీసీ ఇలా అంతా సింగపూర్కి అప్పగిస్తే టాలెంట్ ఉంటే మరియు టెక్నాలజీ తెలిసిన మన స్టూడెంట్స్ ఎప్పటికీ సింగపూర్ ఉద్యోగుల దగ్గర బానిసలుగానే మిగిలిపోతారు. సింగపూర్ పాలన వస్తుంది. మన వాళ్ళని భాగస్వాములుగా చెయ్యండి, అభివృద్ధిలో స్థానం ఇవ్వండి. పైగా 10 ఏళ్ల కాలం మీరు అమరావతి కట్టుకుంటా పోతే ఇక్కడ కూలిపోయే భవనాలు ఎన్ని, బతుకులు ఎన్ని ఆలోచించండి సార్. ఈ 10 ఏళ్ల కాలంలో రోడ్ల మీద పడే నిరుద్యోగులు ఎంతమంది, పెరిగే పేదరికం శాతం ఎంత, ప్రతి సామాన్యుడు అవసరం అయ్యే నిత్యావసర సరుకులు ఎంత ఎత్తులో ఉంటాయి, కూరగాయలు ఎంత ఖర్చు పెడితే దిగొస్తాయి, సర్వం ఉపాధి కోల్పోయే జనాభా లెక్కలెంత, మళ్ళీ అప్పుల్లో కూడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య ఎంత. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలంటే మళ్ళీ మరో 10 ఏళ్ళు ప్రజలు తమ జీవితాలని తాకట్టు పెట్టాలి. సీట్లోకి వచ్చిన నాయకులకి ఇది తెలియదా? రాజకీయ విశ్లేషకులు, అధికారులకి ఏ విధంగా ఇలాంటి గడ్డుకాలం గురించి వివరిస్తున్నారు.
టెక్నాలజీ పెరుగుతుంది అని కబుర్లు చెప్పకనే సార్, విని విసిగిపోయారు ప్రజలు. పూర్వం గ్రామాల్లో జ్వరం వస్తే పసరు మందు వాడేవాళ్ళు. టెక్నాలజీ ఉండి కూడా వైద్యం అందక కొన్ని గ్రామాలు ఇప్పటికీ అదే పసరు మందు వాడుతున్నారు. తెలుసా మీకు? దానికి కారణం ఏంటి? హైదరాబాద్ లైటెక్స్ కట్టారు, బట్ నల్గొండలో ఇంకా ఫ్లోరైడ్ వాటర్ వాడుతున్నారు. కారణం ఏంటి? స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్ లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. తెలుసా మీకు? దానికి కారణం ఏంటి? అభివృద్ధి అంటారు కాదు సార్, సాధకం గెలుపని తెలుసా? ఇది వాస్తవం. మీరు థింక్ చేయండి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. కూలిపోయే బతుకులు ఎలా నిలబెట్టాలి అని ఆలోచించండి. టీడీపీ మాత్రమే చేయగలదు, మరే పార్టీ సహకారం ఇచ్చే పొజిషన్ లో లేదు. ఎందుకంటే అందరికీ అభివృద్ధి కావాలి, అందరికీ అధికారమే కావాలి, ఎవరికి అభివృద్ధి అక్కర్లేదు. ఏ నాయకుడికైనా సరే అధికారం కోసం మాత్రమే పోరాడుతున్నారు, అభివృద్ధి కోసం పోరాటం లేదు. పోరాడితే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చిండేది, ఇంతకాలం పట్టేది కాదు. 14 నెలలు దాటింది, ఇప్పటికి ప్రత్యేక హోదా లేదు. సో టీడీపీ సార్, బాబు సార్, మీరైనా సరే కొంచెం గట్టిగా పోరాటం చేయండి, గట్టిగా చూడండి. అంతా టీడీపీ చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ మొత్తం టీడీపీదే. టీడీపీ ప్రజల పార్టీ. కేంద్రంలో మోడీ గారు, స్టేట్ లో పవన్ కళ్యాణ్ ప్లస్ టీడీపీదే. సార్ ఫస్ట్ అమ్మాయిలకు సేఫ్టీ ఇవ్వండి సార్, అమ్మాయిలకు రక్షణ కల్పించండి. పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తున్నాం కదంటే సరికాదు, ఆ 1000 ఎంతమందికి అంత ఉన్నాయో లెక్కలు చూసుకోండి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు గమనించండి. నేను చూశాను, స్వయంగా నేను చూశాను. పెన్షన్ల దగ్గర జనాలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు నేను చూశాను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్, దానికోసం అధికారులు ప్రజలకి నరకం చూపిస్తున్నారు సార్. కళ్ళ ముందు వికలం కనిపిస్తున్నా గానీ పరీక్షలు అంటారు, టెస్టులు అంటారు, నెలలాగండి, డాక్టర్ లేరు అంటారు. ఇదా గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇలాంటి మొత్తం చేయకుండా చూస్తున్నారా? మీరు గమనిస్తున్నారు? ఇదంతా నాయకులు ఏం చేస్తున్నారు? మంత్రి, మినిస్టర్, ఎమ్మెల్యే, కామన్ మ్యాన్ టు సీఎం, ఇలా ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఉంటుంది. అది అందరూ కరెక్ట్ గా చేస్తే డెవలప్మెంట్ స్పీడ్ గా ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పీపుల్ కి అందుబాటులో లేకుంటే ప్రజలకు ఇబ్బంది, తనకు మాత్రం మంత్లీ శాలరీ వచ్చేస్తుంది, బట్ అక్కడ వర్క్ ఫినిష్ కాదు. లాభం ఏంటి సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొందరు అంతే ఉన్నారు, వాళ్ళపై మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి? మార్పే అభివృద్ధికి పునాది, అది గ్రామ స్థాయిలో మొదలు కావాలి. రైతు గుండెకు ధైర్యాన్ని నింపండి, రైతు రాష్ట్రాన్ని వెలిగిస్తాడు. రైతుకు ప్రాణం పోయండి, రైతు రాష్ట్రానికి ప్రాణం పోస్తాడు. అవినీతి లేని సమాజం నిర్మించండి, అది అభివృద్ధికి తొలి వెలుగై పడుతుంది. నిరుద్యోగం తగ్గించండి, నవ నిర్మాణం విద్యార్థి లోకం మొత్తం మోస్తుంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. జనసేన సిద్ధాంతం, మీ భావాలు అర్థం చేసుకుంటే నాయకులే మీకు సలాం కొడతారు. గ్రామాల్లో స్టిల్ విద్య, వైద్యం, సరైన రవాణా ఏది సరిగా లేదు. 1,00,000 కోట్లు ఏమవుతున్నాయి సార్? పవన్ కళ్యాణ్ సార్, ఇలాంటి వాటిపైన మీరు కూడా ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని ప్రజల్లోకి వచ్చి అడగాలి, ప్రజల్ని అడగాలి, నాయకుల్ని నిలదీయాలి. మొన్న ఎవరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అనేసి ఏసీ రూముల్లో ఉంటూ నిద్రలేసి ప్రెస్ మీట్లు పెడతారు అని. లిజన్, ఐ జస్ట్ క్లారిఫై. స్థాయి అంటే ప్రభుత్వం అంటూ నువ్వు సలాం కొట్టే నీ పై అధికారి నీకు ఇచ్చేది కాదు. ప్రజలు నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చే గౌరవం. నాయకుడు వేరు, లీడర్ వేరు. నీ స్థాయి నాయకుడు, అది నువ్వు కొంటే వచ్చింది. కానీ ఆయన స్థాయి పవర్ స్టార్, అది లీడర్, అది ఆయన ప్రజలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అయి ఉంటే నీలా పోటకో పార్టీ పోటీకి ఒక్కడో కప్పుకొని జిందాబాద్ కొడుతూ ఉంటే ఆయన సరిపోతుంది. కానీ ఆయన ఇలా బతుదేరు కోసం ఎండల్లో, వానల్లో, రేయి పగలు చూడకుండా షూటింగ్ మీద గడపాల్సిన అవసరం లేదు కదా. నీది అవినీతికై రాజకీయం, ఆయనది అభివృద్ధికై సేవాభావం. ఆయన తలుచుకుంటే పొలం తీసుకొని కౌలు చేయగలడు, నువ్వేం చేయగలవు? నిజ రాజకీయం తప్ప. వరల్డ్ కప్ గెలిచి మాకెవరు కోచ్ లేడంటే ఎలా? మాట్లాడే ముందు అర్థం తెలుసుకో, జ్ఞానం పెంచుకో. పవన్ కళ్యాణ్ గారు ఓ రిక్వెస్ట్, నిప్పుల నీటితో ఆపొచ్చు, నీతిని, న్యాయాన్ని, ధైర్యాన్ని దేంతో ఆపగలరు? మీరు అంతే. ప్రజల ధైర్యం మీరు, సమాజ న్యాయం మీరు, ప్రజాస్వామ్య నీతి మీరు. అఫ్ కోర్స్ పాస్ట్ లో పవర్ స్టార్, బట్ ప్రెసెంట్ పవర్ స్టార్ ప్లస్ పొలిటికల్ రియల్ లీడర్. ఒక డ్యూటీ ఆడేంది కదా, యాక్టివ్ గా ఉండాలి కదా. అడవిలో గర్జించే సింహం అందుబాటులో లేకుంటే క్రూర మృగాలు ఇతర ప్రాణులపై దాడి చేస్తాయని గ్రహించాలి కదా. సింహం నిద్రపోతుంది అని తెలిస్తే గుంట నక్క కూడా కూచిపూడే కథాకళి ప్రాక్టీస్ చేస్తుంది సార్. సో ప్రజెంట్ మీరు సింహం. సొసైటీలో మీ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మీకే అర్థం కావాలి. అభివృద్ధికై మీ అవసరం ఎంతో ఉంది, మీకు తెలియాలి ఆ విషయం. మీరు రావాలి, నెట్లో మెయిల్లా కాదు, జనంలోకి మిసైల్లా. చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే బీజేపీ ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఇవ్వదో అర్థం అందరికీ తెలియాలి. మీ ఫ్యాన్స్ తరఫున నాది ఒక రిక్వెస్ట్ సార్, మీరు యాక్టివ్ గా ఉండకపోతే నాయకులు ఏదో ఒకటి అంటారు మిమ్మల్ని. ఏదైనా అంటే మీ ఫ్యాన్స్ ఊరుకోరు.
ఎంత లోతైనా సరే దిగడానికి గులపలికి ఎంత వరకైనా దింపడానికి సిద్ధంగా ఉన్నారు. అంత పిచ్చి మీరంటే. ప్లీజ్ బీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ ద బెస్ట్ సొసైటీ అండ్ పీపుల్ బెటర్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్ పవర్ స్టార్ గారు. జూనియర్ ఎన్టీఆర్ సార్, టాలీవుడ్ బాద్షా, తెలుగువారి దేవుడు, తారక రాముడి రూపంలో ఉండి ఆయన గుణగణాలతో పుట్టిన మీరు, ఆయన మనస్సు, ఆయన ధైర్యం, ఆయన ఆశీస్సులు అన్ని కలుపుకొని పుట్టారు. ఇప్పుడు తెలుగు అభిమానులకి దేవుడితో సమానం. రాష్ట్ర అభివృద్ధిలో మీ ప్రాముఖ్యం, మీ పాత్ర చాలా మేర వ్యాపించి ఉంది. మీ అవసరం ఆంధ్రులకు చాలా ఉంది. మీరు తలుచుకుంటే ఏపీ స్పెషల్ ప్యాకేజ్ చాలా వరకు వస్తుంది. టీడీపీ అనేది అన్నగారు పెట్టిన పార్టీ, మీ తాతగారు పెట్టిన పార్టీ. సో ఆయన ఆశీస్సులు, ఆయన ఆశయాల కోసం మీరు ఎంతైనా సరే కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర దేవుడు తారక రాముడు ఇలా మీరు వస్తే సంతోషం ప్లస్ అభివృద్ధి అంతే ఫాస్ట్ గా వస్తుంది. సో టీడీపీ ప్లస్ టీడీపీ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్, we trust you and we believe you in that you will make best future of our state. We love you and shall support you for the best. Thank you all. నవ్యాంధ్ర నిర్మాణం కోసం రాళ్లు మోసే ప్రతి నా కార్మికుడికి స్వాగతం, నమస్కారం. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని గొప్పగా చూపాలని కాదు, అభివృద్ధి కావాలని. ఇకనైనా పార్టీలు నాయకులందరూ మేల్కొని కలిసిమెలిసి నవ్యాంధ్ర నిర్మాణం కోసం సాగాలని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హట్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రియల్లీ సారీ. నాపై కోపమొద్దు. ప్లీజ్ బ్లెస్ మీ ఆల్. థ్యాంక్ యూ అగైన్. కేవీ కుమార్, పొలిటికల్ స్టూడెంట్ అండ్ ప్రొఫెషనల్లీ ఫ్యాషన్ డిజైనర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ అండ్ రెస్పెక్ట్ యూ ఆల్. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జిందాబాద్ పీపుల్, వి నీడ్ డెవలప్. కావురి, థ్యాంక్ యూ. యుద్ధం కన్నా విప్లవం గొప్పది. యుద్ధం సైన్యం ప్రాణం కోరితే విప్లవం సైన్యం ప్రాణంకై పడుతుంది. సో అందరూ కులం, మతం, వర్గం, తెగ అన్ని వదిలేసి యాజ్ ఏ కామన్ మ్యాన్ గా, యాజ్ ఏ సిటిజన్ గా మన రైట్స్ మనం వాడుకోవాలి. మనం ఏంటి మనం తెలుసుకోవాలి. నవ్యాంధ్ర డెవలప్ అవ్వాల్సిన కంట్రీ, మనకు స్పెషల్ ప్యాకేజీ కావాలి. వీటి కోసం పోరాటం మందే, అంతేగాని బలిదానం కాకూడదు. ఎవరు తమకు తాముగా బలిదానం చేసుకోవద్దు. దాని వల్ల మీ కుటుంబానికి ఎంత నష్టమో మీరే గ్రహించండి. మీ కుటుంబం కన్నీళ్లతో మునిగిపోతే ఇబ్బంది. మీ కుటుంబం కన్నీళ్లతో ఉంటే ఏ పార్టీ నాయకుడు ఆదుకోడు. జస్ట్ వచ్చి హామీలు ఇస్తారు, మేము ఉన్నాం, అండగా ఉన్నాం, అన్నగా ఉన్నాం అంటూ కల్లి కబుర్లు చెబుతారు తప్పితే ఆదుకోరు. సో బలిదానాలు వద్దు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్. బలిదానం అనే మాటే వద్దు. పోరాడు. నీ ఒంట్లో బలం ఉందిగా, కంట ధైర్యం మొత్తం చూపించు, నీ గుండె వెలుగు చూపించు, పోరాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. ఏపీలో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త అందరూ బాగుపడతారు. సో బలిదానం అనేది ఎవరు ప్లీజ్ దయచేసి చెయ్యొద్దు. బాబు గారు పోరాడతారు, తీసుకొస్తారు, చేస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా వస్తారు, ఆయన తీసుకొస్తారు. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అవుతుంది. అంతే, మేము నమ్ముతున్నాం, డెవలప్ అవుతున్నాం. దీంట్లో తిరిగే లేదు. తెలంగాణయే వచ్చింది, మాకు స్పెషల్ ప్యాకేజ్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. జై హింద్. కాస్త నోటిపోత వల్ల మాట తడబాటు వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ. జై సాయిరామ్.